కూర్చున్నాం. తీసుకోండి. మోడీ 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 నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. వచ్చేసింది మహిళా వచ్చేసింది మహిళా వచ్చేసింది. ఏమన్నా మహిళలో మనం మంచిగా ఉంచుకోవాలా? ఓకే, ఇప్పుడు ఈ మహిళా బిల్ 33% రిజర్వేషన్ మహిళా బిల్ మాకు కావాలి కావాలి అని గట్టిగా నినాదం మీ హృదయాల్లో మీరు గట్టిగా సంకల్పం చేసుకోండి. ఖచ్చితంగా ఒకసారి గమనించండి. ఈ క్వశ్చన్ నుంచి ఆ క్వశ్చన్ వరుస క్రమంలో నుంచుంటే ఒక్కసారి వెళ్తున్నటువంటి జనసేన అంటే వేదిక మీద ఉన్నటువంటి కూటమి మహిళా మనులందరికీ, సీనియర్ మహిళలకి,
అలాగే ముందున్నటువంటి సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. నాకు ఎప్పుడో ఒక గతం గుర్తొచ్చింది. ఎందుకంటే ఎంతమంది మహిళలు కూటమి తరపున 2 సంవత్సరాల తర్వాత ఒక వేదిక మీద ఉన్నటువంటి ఏర్పాటు చేసినంత వారికి నిజంగా శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళా మూర్తులు ఎన్నో పనులు ఉన్న ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు సక్రమంగా చేసుకొని ఒక సమావేశానికి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమానికి మరి రేపు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక ద్వారాగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే నారీ శక్తి వందన అభియాన్ కార్యక్రమానికి ప్రవేశపెట్టినటువంటి ముందుగా నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడో ఈ బిల్లు ఎప్పుడో నారీ శక్తి వందన్ బిల్లు ప్రవేశపెట్టడానికి మహిళలందరూ విశాఖపట్నంలో ముక్త కంఠంతో ఈ బిల్లును ఆమోదించే విధంగా అందరూ మద్దతు ఇవ్వాలని ఈరోజు మేము మీటింగ్ పెట్టుకున్నామండి. దశాబ్దాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మహిళలకు 14% రిజర్వేషన్ మాత్రమే కల్పించారు. ఇప్పుడు 2029కైనా 33% రిజర్వేషన్ చేయాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు రేపు ప్రవేశపెట్టడం చాలా శుభసూచకం, ఆనందదాయకం. ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించడానికి కూడా మాకందరికి సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఎంపీకి, అధ్యక్షులకి అందరికీ కూడా నారా చంద్రబాబు లేఖ రాసి ఈ బిల్లుకి మద్దతు ఇవ్వండి అని చెప్పి దశాబ్దాల నాటి కళ ఇది సాకారం చేయండి అని నారా చంద్రబాబు కూడా లేఖ రాశారు. కాబట్టి అందరూ కూడా పార్లమెంట్ లో మహిళా బిల్లుకి రిజర్వేషన్ కి ఈ రోజు అందరూ ముక్త కంఠంతో ఈ బిల్లుని ఆమోదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను పార్లమెంట్ లోని. అలాగే ఈ రోజు ఏదైతే 33% చేసినారో రానున్న రోజుల్లో స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ సెగ్మెంట్స్ అలాగే పార్లమెంట్ లో కూర్చోవడానికి ఒక మహిళకి ఒక వరంగా ఈ రోజు ఆ బిల్లుని పాస్ చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన మహిళల తరపు నుంచి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. క్రీడా మిత్రులకి నమస్కారం అండి. ఈ రోజు విశాఖపట్నంలో నారీ శక్తి వందన కార్యక్రమానికి ఇక్కడ కూటమి తరపున జరుగుతూ ఉంది. దీనికి మహిళలకి ప్రత్యేకమైన ఎప్పటి నుంచో అనుకున్నటువంటి బిల్లు ప్రవేశపెట్టడానికి నరేంద్ర మోడీ గారికి, ఆ రాష్ట్రం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎప్పుడో వచ్చిన బిల్లుని ఇప్పటి వరకు కూడా అమల్లోకి రాలేదు. ఇప్పుడైనా సరే 2011 జనాభా లెక్కల ప్రకారంగా అమల్లోకి తెస్తున్నందుకు ప్రతి ఒక్క అపోజిట్ పార్టీ కానీ అలాగే గవర్నమెంట్లు అన్ని గవర్నమెంట్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దీనికి బిల్లుకి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మహిళలు కూడా గుర్తించి రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నియోజకవర్గాలుగా పోటీ చేయడానికి ప్రతి ఒక్క మహిళని అసెంబ్లీకి పంపించడానికి మహిళను గుర్తించమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా ఏకకంఠంతో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి రేపు మద్దతు ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ధన్యవాదాలు తెలియజేస్తాం. మహిళలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూసి మరి చట్టసభలో మాకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంది, మేము సర్వీస్ చేయడానికి ఇది మంచి వేదిక అవుతుందని ఎంతో మంది మహిళలు పోరాటాలు చేసి మరి వెనక ఉండిపోయినటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఆశపడుతున్నటువంటి తరుణం. మరి ఈ రోజు కేవలం మహిళా బిల్లుని ఆమోదింప చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది ఆయన మహిళలకు ఇస్తున్నటువంటి ప్రత్యేక స్థానం ఏంటి అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా మహిళా బిల్ ని మరి ఇతర రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేయాలని, మహిళా బిల్లు ఆమోదింప జరగాలని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మహిళల ప్రాధాన్యత పెరగాలని, అన్ని రంగాల్లో కూడా మహిళలు ఏ రంగంలో ఉన్నా కూడా మరి ఆ రంగం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి సాయశక్తిలో మహిళలు ప్రయత్నం చేస్తారు. మహిళలు ఏది డీల్ చేసినా కూడా దాంట్లో ఏమాత్రం కూడా దాంట్లో దాన్ని వెనకడు వేయకుండా ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మహిళలకు మంచి అవకాశం కల్పించాలని ఆలోచన చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత అనేక రెజల్యూషన్స్ తీసుకొస్తూ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొస్తూ మొన్నటికి మొన్న మన రాష్ట్రానికి సంబంధించి మరి అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా పార్లమెంట్ లో ఆమోదింప చేయించడం, అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే మన మహిళల మీద దాడులు జరిగినాయో వాళ్ళందరికీ కూడా ఆ ముష్కరులకు బుద్ధి చెప్పే విధంగా
అప్పుడు యాక్షన్ తీసుకోవడం, అంతేకాకుండా ఈ రోజు మహిళా బిల్లుకి అండగా నిలబడే ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా బిల్లును అందరూ కలిపి ఆమోదింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.